బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలాగైతే కూకటి వేళ్లతో పెకిలించి సముద్రంలో కలిపేశారో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి పునరావృతం కావాలని ఆకాంక్షించారు. ఏపీలో ప్రస్తుతమున్న డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ కమలం జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ క్రమంలో బీజేపీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ కి పడడంతోనే వారు అధికారంలోకి వచ్చారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా లేరని, ఆయన కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలో దరిద్ర పాలన, ఒక అవినీతి పాలన, వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదు, నా తల నరికినా పైసా లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో చూసిన తర్వాత మేము పొరపాటు చేసినాము, ఇటు వేయాల్సిన ఓటు అటేసినాము, కాబట్టి ఈ పొరపాటు మళ్ళీ జరగొద్దు అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పక్క చేసుకుంటాం. తెలంగాణలోని బీజేపీను బీఆర్ఎస్ ఒక కూటమి అంటున్నారు సార్. తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి అంటున్నారు వాళ్ళు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కొడితే మేము వాళ్ళు కలిసి పోటీస్తున్నాం ఎప్పుడైనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది, మేము ఎప్పుడు బీఆర్ఎస్తో పోటీ చేయలే. ఇవాళగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు, నేను ముఖ్యమంత్రి కాగానే మా ప్రభుత్వం రాగానే చూడు, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు వెంటనే కేసీఆర్ అవినీతి బయట పెడతా జైలుకు పంపుతా అన్నాడు. ఫోన్ ట్యాప్ కేసు జైలుకు పంపిడా, కాళేశ్వరం ఏమన్నా సిబిఐ అంటాడు. సిబిఐకి ఏ రాష్ట్రం నువ్వు? జరిగిన వాస్తవ విషయాలు రాకుండా ఏదో తూతూ మంత్రంగా రాస్తే ఎంక్వైరీ చేస్తావా? ఫోన్ ట్యాపింగ్ జైలు పంపినావా? పంపలే. కాళేశ్వరం జైలు పంపినావా? పంపలే. డ్రగ్స్ కేసులో జైలు పంపినావా? పంపలే. ఫామ్ హౌస్ కేసులో జైలు పంపినావా? పంపలే. విద్యుత్ కొనుగోలుకి జైలు పంపినావా? పంపలే. కాబట్టి ఎవరు వాళ్ళు దోస్తాన్ని నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి చందనంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క వాళ్ళ రెండు పార్టీల దోస్తాన కొనసాగుతున్నది. ఇది ప్రజలకు తెలుసు. అండర్స్టాండింగ్ లోపాయికారి ఒప్పందాలు, కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, బీఆర్ఎస్లో ఏమంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. వాళ్ళిద్దరు ఒకటనే విషయం వాస్తవము. అందుకే అవినీతి విషయంలో ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని మీద చర్యలు తీసుకునే దాఖలాలు లేవు, ఒక్కరిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. లేదు, పోయినసారి మేము గెలిచింది 100 సీట్లు, ఈసారి గెలిచింది 600 సీట్లకు పైగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మేము పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ అన్నది అధికారులు ఎవరు ఉంటారు గెలుస్తామని చెప్పండి, ఎవరిని గెలిచాక గంప కింద కమ్ముకుంటున్నారు. మీకు కేసీఆర్ ఎక్కడ కనబడ్డా అమ్మ చెప్పండి, ప్రభుత్వం పోయినాక ఎక్కడైనా ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ అయితే ఒక్క కార్యం పడతాడు, అయితే ఫామ్ హౌస్ పడతాడు, లేకుంటే యశోద హాస్పిటల్ పడతాడు. మీరు ఎక్కడ కనబడ్డా మీకు? ఇక కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు దేనికోసం కోరుకుంటారు? గడ్డిల పాలన మళ్ళీ కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన మళ్ళీ కోరుకుంటారా? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ లీక్ చేసిన వాళ్ళు తప్పు లీక్ చేసింది మీకు. అందుకే లీక్ వీర్లు మీరు నమ్మద్దు, ఫ్యాక్ట్ చేసుకోండి. లీక్ వీర్లు బాగుంది, అన్ని పార్టీలో ఉంటారు లీక్ వీర్లు, ఆ లీక్ వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు లీక్ వీర్లు. కాబట్టి ఆ లీక్ వీర్ల మాట పట్టించుకోవద్దు. ఎందుకంటే లోపల నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి వారు తెలంగాణలో కూడా సర్కారు వచ్చే అవకాశం ఉన్నాయి. కష్టపడి పనిచేయండి, ధైర్యంగా పనిచేయండి. మీరు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతలు ఉన్నారు, అన్ని విధాలా కేంద్ర నాయకత్వం మీకు సహకరిస్తుంది అని చెప్పించి అందరు కలిసికట్ట పనిచేయమని చెప్పి వారు సూచనలు తప్ప మీకు లీకు తప్పు లీకు దయచేసి అటువంటి ప్రచారాలు అవాస్తవ విషయాలు కూడా ప్రసారం చేయడం కూడా మీకు 2 చేతులు జోడించి